హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంహెచ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా గుడ్ న్యూస్ అండి. అండ్ కొనబోయే వాళ్ళకు, కొన్న వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం జర్దోసి మెషిన్‌లోన మనకు ఎంహెచ్ మెషిన్‌లో జర్దోసి అండ్ స్ప్రింగ్ వర్క్ వస్తుందండి. సో, ఫస్ట్ టైమ్ మనం ఇండియాలోనే లాంచ్ చేశాము. ఇదొచ్చేసి మనకు స్ప్రింగ్ వర్క్ అనమాట. మనకు ఏదైతే మగ్గంలో వస్తుందో స్ప్రింగ్ అలాంటి స్ప్రింగే ఇది. సో, ఇది మన ఎంహెచ్ మెషిన్‌లోనూ స్టిచ్చింగ్ అవుతుంది ఇప్పుడు. చాలా మందికి డౌట్లుంటాయి. కొందరు చెప్తూ ఉంటారు. అది రియల్‌గా మగ్గంలో చెయ్యదు. లైక్ ఏమంటారు హ్యాండ్‌తో చేసింది తీసి మెషిన్ దగ్గర పెట్టి అలా చూయిస్తారని. అలా అవసరం లేదండి. సో, ఇక్కడంతా చూసినట్లయితే స్టిచ్చింగ్ అనేది వస్తుంది మనకు. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే వచ్చి లైవ్‌లో గూడా చూసుకోవచ్చు. ఇక్కడ మిషనరీ అనేది ఉంటుంది డెమోకి అవైలబుల్‌గా. సో, ఇది. అండ్ మనకు స్ప్రింగ్ పోతుంది, ఊడిపోతుంది అనే ప్రాబ్లమ్ లేదు. మనకి ఒకవేళ డిజైన్ ఎక్స్‌ట్రా అయినా ఇక్కడికి కట్ చేసినా కూడా డిజైన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఇదంతా కూడా మనకు మషిన్‌లో చేసిన జర్దోజీ స్ప్రింగ్ వర్క్. సో, చూసారు కదండీ! ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుకింగ్స్ ఓపెన్ ఉన్నాయి. అది ఓన్లీ ఎంఈహెచ్ కస్టమర్స్‌కి మాత్రమే ఈ అదృష్టం, అవకాశం అనేసి అయితే చెప్తాను. ఎందుకంటే నేను ఫోకస్డ్‌గా, కంప్లీట్‌గా అండ్ హై ప్రొఫెషనల్, హై స్కిల్ వాళ్ళకి మాత్రమే సపోర్టెడ్ అండి. ఎందుకంటే కొందరు ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు. ఇంట్రెస్టెడ్ ఉండదు. సో, అలాంటి వాళ్ళు కూడా మార్కెట్‌లో సక్సెస్ అవ్వలేరు. అండ్ ఇంకొకటి కస్టమ్ వాళ్ళకి వాల్యూ తెలిసిన వాళ్ళకేంటి బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో అది కూడా వాళ్ళకు తెలిసే ఉంటుంది. ఏదో ఇన్వెస్ట్ చేశాము అన్నలాగుంటే కూడా బిజినెస్ సక్సెస్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే లో వాల్యూ అండ్ ప్రైస్‌లో చూసే వాళ్ళకి కూడా ఇలాంటి హై ప్రొఫెషనల్ మెషిన్స్ అనేది రాదనమాట. ఇంకా కొందరు మార్కెట్‌లో చెప్తుంటారనమాట. మిషన్ ఎలా ఉన్నా గూడా సర్వీస్ బెస్ట్ ఉండాలి అనేసి. సో, ఒకప్పుడు తెలియని స్టార్టింగ్ సిట్యుయేషన్స్‌లో నేను సూరత్ నుంచి మెషిన్స్ తీసుకొచ్చాననమాట. అవి ఎవ్రీ డే కంప్లెయింటే. సో, మెషిన్ ఎంత చెత్తగున్నా, ఎంత సర్వీస్ ఇచ్చినా గూడా ప్రతిరోజు అయితే కస్టమర్ దగ్గర అయితే కూర్చోలేం గదా! ఎళ్లి మనము. సో, అలాంటి దృష్టిలో పెట్టుకొని మన ఎంహెచ్ బ్రాండ్ అనేది చాలా హై ప్రొఫెషనల్ క్వాలిటీ తోటి డిజైన్ చేయించడం అయిందనమాట. ఇది నా ఓన్ కస్టమైజేషన్ ప్రొడక్ట్. మామూలుగా మార్కెట్‌లో దొరికే అన్ని మిషన్స్ డిఫరెంట్. ఇది ఎంహెచ్ మాత్రం డిఫరెంట్. సమ్ ప్రొడక్ట్ అన్నీ కాదు. నా దగ్గర మార్కెట్‌లో దొరికేటివి ఉంటాయి. ఇంకా అడ్వాన్స్ స్పెషల్ ఎవరి దగ్గర దొరకని ప్రొడక్ట్స్ కూడా మా దగ్గర ఉంటాయండి. అదే ఎంహెచ్ స్పెషాలిటీ. అండ్ మార్కెట్‌లో ఇంకొకటేంటంటే చాలామంది ఎంహెచ్ అనేసి నేమ్ ప్లేట్స్ వేసి ఇస్తామని చెప్పి చీట్ చేసి చాలామంది చేస్తున్నారు. సో, అలా చెయ్యని ఉద్దేశ్యమే లేని వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా నేమ్ కాపీ అనేది అలా చెయ్యరు. జెన్యూన్‌గా చెప్పాలి అంటే. సో, అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, ఎవరు ఎలా ఉన్నా నాకనవసరం అండి. నాకు కావాల్సింది సక్సెస్ అయ్యే కస్టమర్స్ ఎవరైనా ఉన్నారు. వాళ్ళ ఒక జీ తోటి మేము డెవలప్ అవ్వాలని అనుకుంటున్నామన్న వాళ్ళ కోసమే నా ప్రొడక్ట్ రెడీగా ఉంది. ఎంహెచ్ సక్సెస్ అవ్వాలి అంటే ఈ ప్రొడక్ట్ ఒకటి ఉంటే చాలు. మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి డెవలప్ చేసుకుంటే చాలు. ఇది ఎందుకంటే ఏదైతే మనకు మగ్గంలో కావాలో సీక్వెన్ లైక్ స్ప్రింగ్, బీడ్, థ్రెడ్ ఇవన్నీ టోటల్‌గా మన మషన్‌లో వస్తున్నాయి కాబట్టి మగ్గం వర్కర్ తోటి మాక్సిమం ఈక్వల్ 100% మనం ఇస్తున్నాం కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు మగ్గం వర్కర్‌ని కూడా మనం నమ్ముకొని బిజినెస్ చేస్తున్నామంటే సమ్ సిట్యుయేషన్స్‌లో చాలా హ్యాండ్ ఇస్తున్నారు. చాలా ట్రబుల్ ఇస్తున్నారు. అలా అని కూడా వాళ్ళని పెట్టుకొని చేయించుకోవడం. సో, అలా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, నా కంప్లీట్ అటెన్షన్, ఇంట్రెస్ట్ మొత్తం కూడా మనకు ఎంబ్రాయిడరీ కన్నా మగ్గంలో ఎలా అయితే ఏవేవైతే వస్తాయో అవన్నీ కూడా నా ఎంహెచ్ మిషన్‌లో రావాలనే నాదొక కల. సో, దానికోసం నేను రాత్రి పగలు ఎంతో ఇన్వెస్ట్‌మెంట్ లాక్స్ ఖర్చు పెట్టి, కష్టపడి ఈ డెవలప్‌మెంట్స్ అన్ని చేస్తున్నా అండి. అండ్ కష్టపడే వాళ్ళకి మాత్రమే ఈ వాల్యూ అర్థమవుతది. కొందరుంటారు జస్ట్ చూసారట. బట్ అలాంటిది నా డిజైన్స్ కాపీ చేసి ఇంకొందరు మేము క్రియేట్ చేశామని గొప్పలు చెప్పుకుంటుంటే నాకైతే నవ్వొస్తుంటది. సో, ఎలా చెప్పుకుంటారు, ఎలా ఉంటారు జనాలని అనిపిస్తుంటుంది. సో, ఓకే. వాటెవర్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. ఇంకా డెవలప్‌మెంట్స్ చాలా ఉన్నాయి కదా! ఎవరెవరు ఎలా చేస్తారో, ఏం చేస్తారో చూద్దాం అది కూడా. సో, నేను కూడా రెడీగున్నాను. కాంపిటీషన్‌లో. బట్ కాంపిటీషన్ అనే దానికన్నా ముందు నా కస్టమర్ మార్కెట్‌లోని టోటల్ ది బెస్ట్ ఉండాలి. అండ్ నాకు ఇంటర్నేషనల్ కాల్స్ కూడా చాలా వస్తుంటాయి. రావని కాదు. అండ్ మిషన్స్ ఇవ్వండి, సర్వీస్ మేమే చూసుకుంటాము. జస్ట్ మాకు మిషన్ ఒకటిస్తే చాలు, డిజైన్స్ ప్రొవైడ్ చేస్తే చాలు, మెటీరియల్ ఇస్తే చాలు అని. బట్ సర్వీస్ ఇవ్వలేని మెషిన్ వాళ్ళకి యూజ్ అవ్వదు. సో, అందుకని నేను ఇంటర్నేషనల్ నుంచి నాకు రిక్వెస్ట్ కాల్స్ ఎన్ని వచ్చినా కూడా నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే నా ప్రొడక్ట్‌కి ఎక్కడ బ్యాడ్ నేమ్ రావద్దు. మంచిగుండాలి. తీసుకున్న కస్టమర్ కూడా హ్యాపీగా వాళ్ళు సక్సెస్ అవ్వాలి. ఆ ఇంటెన్షన్ తోటి నేను బిజినెస్ చేస్తున్నా కాబట్టి, సర్వీసెస్ ఇచ్చే ఏరియాలో మాత్రమే నేను ప్రొడక్ట్ ఇస్తున్నాను. అండ్ నేను ఇవ్వలేని ఏరియాల నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక ఈ 3 స్టేట్స్‌లోనే ప్రెజెంట్ నా ఫోకస్ ఉందండి. సో, చూసారు కదా! ఎవరైనా
ఈ జర్దోజీ మషిన్ అండ్ బీడ్స్ మెషిన్ అండ్ సీక్వెన్ మెషిన్ లైక్ మగ్గంలో ఏదైతే వస్తుందో అది మన మెషిన్‌లో రావాలి అని మీరు అనుకుంటుంటే ఎంహెచ్ మిషన్ ది సూటబుల్ అండ్ పర్ఫెక్ట్ అని నేను చెప్తా అండి. ఒకసారి మీకు డౌట్ ఉంటే లైవ్‌లో ఆఫీస్‌కొచ్చి విజిట్ చేయండి. ఇది సికింద్రాబాద్ అల్వాల్ యాక్సిస్ బ్యాంక్ స్ట్రీట్ అండి. సో చూసారు కదా! ఇలాంటి వీడియో ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి కానీ, ఇంకా ఎవరైనా రిలేషన్స్‌లో ఇలాంటి బిజినెస్ ప్రొఫెషన్స్‌లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. థాంక్ యూ అండి. నేను సహజ్.